గట్టిగా లేకుండా మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉండే నేతి మైసూర్ పాక్ అండి, పక్కా కొలతలతో అన్నమాట. హాయ్ అండి, నేను రమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజైతే నేను నేతి మైసూర్ పాక్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం ఎన్నోసార్లు మైసూర్ పాక్ చేస్తాము, కానీ చాలాసార్లు మెత్తగా రాదండి, కొంచెమైనా గట్టిగానే వస్తుంది. ఈసారి అయితే చాలా బాగా వచ్చిందండి. అది ఎలా చేశాను అన్నది పక్కా కొలతలతో అనమాట మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీను ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి నేను చేసిన విధంగానే మీరు కూడా మైసూర్ పాక్ చేసి మీకు మెత్తగా అంటే సాఫ్ట్గా వచ్చింది లేనిది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అసలు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇక్కడ నేనైతే 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాను. ఆ శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలపాలి. పిండి అంటే ఉండలు లేకుండా ఉండాలన్నమాట. చేతితో బాగా నలిపితే అసలు ఉండలు అనేవి ఉండవు. 1 గ్లాసు శనగపిండికి 1.25 గ్లాసు అయితే పంచదార వేసానండి. కొంతమంది అయితే 2 గ్లాసులు వేస్తారు, కానీ బాగా తీయగా ఉంటుందని చెప్పేసి 1.25 గ్లాసు వేసాను. పర్ఫెక్ట్గా ఉందండి, స్వీట్నెస్ కూడా. బాగా మందంగా ఉన్న కళాయి తీసుకోవాలండి, అది కూడా కొద్దిగా లోతుగా ఉండాలన్నమాట. దానిలో 1.25 గ్లాసు వరకు పంచదార వేసి 1/2 గ్లాస్ వరకు నీళ్లు వేసాను. ఈ మైసూర్ పాక్ అయితే నెయ్యితోనే తయారు చేస్తున్నానని చెప్పాను కదా, ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి అండి. చూడండి పూసగా ఎలా ఉందో. ఈ నెయ్యిని కూడా మనం పంచదార ఎంత తీసుకున్నామో నెయ్యి కూడా అంతే తీసుకుంటే బాగుంటుంది. అంటే 1.25 గ్లాసు నెయ్యి తీసుకున్నాను. కళాయి ఎప్పుడైతే స్టవ్ మీద పెట్టామో అదే టైంలో ఇంకో స్టవ్ మీద నెయ్యి ఉంచాలండి. అది మన ఇష్టం అండి, కాస్త నూనెైనా వేయచ్చు. నేనైతే మొత్తం నెయ్యే వాడానండి. నెయ్యి టేస్టే వేరు కదా. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత పాకం చూడాలండి, వచ్చింది లేనిది. చేతితో టచ్ చేస్తే కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుందనమాట. ఇప్పుడేమో పిండి కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇంకొకళ్ళ హెల్ప్ అయితే అవసరమే అవుతుంది, లేదంటే ఉండగట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా ఉండ కట్టకుండా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలండి. అప్పుడేమో కొద్దిగా ఉడికిన తర్వాత అంటే ఒక 5 నిమిషాల వరకు ఉడికిన తర్వాత నెయ్యి పోయాలన్నమాట. మరిగే నెయ్యి పోయాలండి. ఆ నెయ్యి అలా పోసినప్పుడు చూడండి, నుర్రగా వస్తేనే అది బాగా బోల్ వస్తుంది మైసూర్ పాకు. ఆ మరిగే నెయ్యి అంతా కూడా ఒకేసారి పోయకూడదండి, కొద్దిగా గరిటెతో పోస్తూ తిప్పుతూ ఉండాలి. ఇంకా మిగిలింది అయితే లాస్ట్లో ఒకేసారి పోసేయాలండి, ఎంత మిగిలితే అంతాను. మిగిలిన నెయ్యి అంతా కూడా కళాయిలో పోసాం కదా, ఇప్పుడైతే గరిటె పెట్టకూడదండి. గరిటె పెట్టకుండానే ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఆ నెయ్యితో పాటుగా వేసేయాలన్నమాట. కళాయిలో అదంతా కూడా నెయ్యి రాసిన పళ్ళెంలో వేసిన తర్వాత కూడా గరిటె పెట్టకూడదండి. గరిటె పెట్టకుండానే అటు ఇటు కదిలించాలి చేత్తోనే. ఆ నెయ్యి అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. చేసిన మైసూర్ పాక్ అంతా కూడా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయిన తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత వెంటనే కట్ చేసేయాలండి ముక్కలు. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అనమాట. ఒకేసారి ఆరిన తర్వాత కోద్దామంటే నీట్గా రావండి, అందుకనే కట్ చేసి అలానే ప్లేట్ ఉంచాలి. ఇంకా మైసూర్పాక్ ముక్కలు అయితే చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే చాలా నాళ్ళు నిల్వ ఉంటాయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.